అధ్యాయం 4 భగవద్గీత ప్రకారం యోగ బోధనలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వెల్లడించిన యోగ సాధనల సారాంశం మొత్తం ఇక్కడ క్లుప్తంగా చెప్పబడింది. ఎవడైతే సమస్త కోరికలను త్యజించి ఆత్మతో తృప్తి చెంది శాంతంగా ఉంటాడో అతడే స్థిరమైన జ్ఞానం కలవాడు. అతని మనస్సు దుఃఖానికి చెలించదు మరియు సుఖంలో కూడా కోరికలకు అతీతంగా ఉంటాడు. అతడు మమకారం, భయం మరియు క్రోధం నుండి విముక్తుడై మంచి, చెడు అనే తేడా లేకుండా కోరిక మరియు విరక్తి నుండి కూడా విముక్తి పొందుతాడు. తాబేలు తన అవయవాలను తన పెంకులోకి ముడుచుకున్నట్లుగా స్థిరమైన బుద్ధిగల యోగి తన ఇంద్రియాలను వాటివాటి వస్తువుల నుండి నిగ్రహించుకుంటాడు. 2 నీటిలో తడవని తామర ఆకులాగా యోగి అన్నింటినీ భగవంతునిపై నిలపడం వలన ఆ వస్తువుల ఫలితాలచే ప్రభావితం కాడు. అతడు శరీరం, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాల ద్వారా కోరికలను త్యజించి తన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికే కార్యకలాపాలలో నిమగ్నమవుతాడు. యోగి కానివాడు ఆవేశంతో ప్రవర్తిస్తాడు. యోగసిద్ధిని పొందిన వ్యక్తి ఉన్నతశ్రేణి బ్రాహ్మణుడిని, ఆవును, ఏనుగును, కుక్కను మరియు కుక్క మాంసాన్ని తింటాడు. అతను మానవుణ్ణి సమానంగా చూస్తాడు, ఎందుకంటే సమస్త ప్రాణుల యొక్క పరమ మరియు సమానమైన వస్తువు అంతర్గత మరియు బాహ్య వస్తువులు ఒకటే. దానిపైనే యోగి నిలబడతాడు. ఇంద్రియ సుఖాలకు చలించకుండా అతను ఆత్మ యొక్క పరమ ఆనందాన్ని అనుభవిస్తాడు. 3 ఎవరైతే ఈ భౌతిక శరీరంలో ఉండగానే కామ, క్రోధాలను నియంత్రించగలడో అతనే అంతరఫలం యొక్క పరమ ఆనందాన్ని అనుభవిస్తాడు. 4 ఎవరైతే బాహ్య వాంఛలను త్యజించి కనుబొమ్మల మధ్య దృష్టిని స్థాపించి నాసికా రంధ్రాలలో అంతర్గత మరియు బాహ్య వాయువులను సమం చేసి మనస్సు మరియు బుద్ధిని నిలువరించి మోక్షాన్ని కోరుకుంటూ కామ, భయ, క్రోధాలను పరిత్యజిస్తాడో అప్పుడు అతడు నిజంగా మోక్షం పొందుతాడు. వేడిమి, చలి, గౌరవం, అవమానం, స్నేహితుడు, శత్రువు, సాధువు, సజ్జనుడు, పాపి ఈ ద్వైతాల భేదం లేకుండా యోగి తన మనసును ఏకాంతంలో నిలికి ఆత్మతో ఏకం కావాలి. మరీ ఎత్తుగానూ మరీ పల్లంగాను లేని శుభ్రమైన ప్రదేశంలో దర్భాసనంపై తివాచీ దానిపై వస్త్రం కప్పుకొని ఆసనంపై స్థిరంగా కూర్చుని మనస్సును, ఇంద్రియాలను నియంత్రించుకొని మనసును ఏకాగ్రత చేసి శరీరాన్ని, తలను, అవయవాలను సమానంగా చేసుకొని బయటకు చెదరకుండా ముక్కు కొనపై దొంగచూపు వేస్తూ భయానికి చలించని ప్రశాంత స్వభావంతో యోగి తన మనసును నాపై స్థిరంగా నిలపాలి. శాకాహారికి, మాంసాహారికి లేదా అతి నిద్రమత్తులో లేదా అతి జాగరూకతలో ఉన్న వ్యక్తికి యోగం వల్ల ప్రయోజనం చేకూరదు. శాకాహారికి, నిద్రమత్తులో ఉన్న వ్యక్తికి లేదా జాగరూకతలో ఉన్న వ్యక్తికి కూడా యోగం సకల దుఃఖాలను తొలగిస్తుంది. ఈ విధంగా నిగ్రహం కలిగి కోరికలు లేకుండా ఆత్మలో స్థిరపడినవాడు యోగి అవుతాడు. అతడు గాలికి కదలని స్థిరమైన దీపంలా కనిపిస్తాడు. నన్ను స్మరించి దేహాన్ని త్యజించినవాడు నన్నే పొందుతాడు. మనిషి పరలోకంలో దేనిని స్మరిస్తాడో దేహాన్ని త్యజించిన తర్వాత దానినే పొందుతాడు. అందువల్ల మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నన్నే స్మరించండి. అందువల్ల మీరు పరలోకంలో నన్నే తప్పకుండా పొందుతారు. ఈ అభ్యాసాన్ని నిరంతరాయంగా చెయ్యండి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత యోగ సాధనా శక్తితో కనుబొమ్మల మధ్య ఉన్న పరమాత్మను స్థిరంగా ధ్యానించండి. వేదాలు తెలిసినవారు ఉచ్చరించే ఈ అక్షరాన్నైనా కోరికలను త్యజించిన ఋషులు ఏ అక్షరంలోకి ప్రవేశిస్తారో, ఏ అక్షరం సకల ఆధ్యాత్మిక విజయాలను భంగపరుస్తుందో ఆ అక్షరాన్ని నేను సంగ్రహం అని పిలుస్తాను. మీ దేహం యొక్క 9 ద్వారాలను మూసి మీ మనస్సు మరియు హృదయాన్ని నియంత్రించి యోగశక్తితో ఓం అని జపిస్తూ ఆ సమయంలో కేవలం నన్నే ధ్యానించడం ద్వారా మీరు శాశ్వత ఆనందాన్ని పొందుతారు. నన్ను ఎల్లప్పుడూ స్మరించేవారు ఆ క్షణంలో నన్ను సులభంగా పొందుతారు. బ్రహ్మ నుండి జీవులు మరియు ప్రాణులు సృష్టి మరియు ప్రళయ చక్రంలో చేర్చబడ్డాయి. కాని నన్ను పొందిన యోగి ఆ చక్రం నుండి విముక్తి పొందుతాడు. పరమాత్మ ప్రతి జీవి హృదయంలో నివసిస్తూ అన్నింటినీ నడిపిస్తాడు. ఆయనను శరణు పొందండి. 9 బుద్ధియే మీ శరణం. అనేక కోరికల ప్రభావంతో ప్రవర్తించేవాడు భ్రష్టుడు. పైన చెప్పిన సత్యాలను ఆచరించడంలో సౌలభ్యం కోసం మీరు వాటిని ఈ క్రింది విధంగా సేకరించవచ్చు. సరియైన ఆహారం, వినోదం, లౌకిక వ్యాపారం,
నిద్ర, విశ్రాంతి మరియు వినోదంతో అన్నమయకోశాన్ని నియంత్రించండి. ప్రాణాయామం ద్వారా ప్రాణాయామకోశాన్ని శుద్ధి చేసుకోండి. మరియు అన్ని వ్యవహారాలు, కామం, భయం మరియు అనుబంధాన్ని విడిచిపెట్టి వాటిని ప్రశాంతంగా ఆచరించి మనోమయకోశాన్ని శుద్ధి చేసుకోండి. ప్రణవ వంటి మంత్రాలతో హృదయంలో పరమాత్మను ధ్యానించండి. నేను పరమాత్మకు భిన్నం అనే భ్రమను తొలగించుకోండి. మీ దైనందిన కార్యకలాపాలలో మీరు చూసే ప్రతి వ్యక్తిని పరమాత్మగా భావించండి మరియు ఆ భావన లేని వ్యక్తిలో ఉత్పన్నమయ్యే కోరిక మరియు ద్వేషం వంటి మానసిక రుగ్మతల నుండి పూర్తిగా విముక్తి పొంది విజ్ఞానమయకోశాన్ని శుద్ధి చేసుకోండి. మీరు ఈ విధంగా ఆచరిస్తే మీరు లౌకిక వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించినప్పటికీ దానికి అతీతంగా ప్రకాశించే పరమాత్మలో ఆనందమయ స్థితిలో ఉంటారు. 11 శంఖబోధనల నుండి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాకారం, ధారణ, ధ్యాన, సమాధి, హఠ, రజో, భక్తి, మంత్ర, కర్మ, లయ, యోగాలు మరియు వాటి తత్ఫలితాలు ఉద్భవిస్తాయి. 12 శంఖబోధనలకు కొనసాగింపుగా శ్రీకృష్ణుడు మహారాష్ట్ర దేశంలో ప్రణవ కుండలిని యోగం, గీత అని పిలవబడే పండితం, ఉత్తాంత బ్రహ్మానందం, ఉత్తాంత పావం మొదలైన వాటి రహస్యాలను బోధించాడు. వాటి నుండి గ్రహించిన కొన్ని విషయాలు తరువాతి అధ్యాయాలలో చాలా విపులంగా వ్రాయబండాయి.